రూ. 2000 నోటును చెలామణి నుండి ఉపసంహరించుకోవడం మోడీ ప్రభుత్వం యొక్క మరొక అసంబద్ధమైన, అశాస్త్రీయమైన, ఏకపక్ష చిల్లర వక్ర నిర్ణయమని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు. 2016వ సంవత్సరంలో నల్లధనాన్ని అరికట్టడం మరియు ఉగ్రవాదులను నియంత్రించడం అనే కుంటి సాకుతో నోట్ల రద్దును ప్రవేశపెట్టారన్నారు. కానీ అది విధ్వంసం సృష్టించిందని, 100 మందికి పైగా మరణాలకు కూడా కారణమైందని అన్నారు. అప్పుడు మిస్టీరియస్గా 1000 నోటు స్థానంలో 2000 నోటును ప్రవేశపెట్టారని, ఇప్పుడు 6.5 సంవత్సరాల తర్వాత ₹2000 నోటును ఎందుకు ఉపసంహరించుకుంటున్నారని ప్రశ్నించారు. నరేంద్ర మోడీ తాను మూర్ఖుణ్ణి అని చెప్పని మరొక్కసారి ₹2000 నోట్ల రద్దు ద్వారా తనకు తానే ఇవాళ రుజువు చేసుకున్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. ఇదేం నరేంద్ర మోడీ తాత జాగీర్ అయినట్టుగా భారతదేశం ఇష్టం వచ్చినట్టుగా గతంలో 2016లో ఎవరితో సంప్రదించకుండా, ఆఖరికి ఆర్బీఐ కూడా చెప్పకుండా నల్లధనం పోతుందని చెప్పని, ₹1000 నోటు వల్ల నల్లధనం పెరుగుతుందని చెప్పని, తీవ్రవాదులు వస్తున్నారని చెప్పని రకరకాల రీతుల్లో ప్రజలను మభ్యపెట్టే రీతిలో నిరంకుశంగా ఆ రోజు నోట్ల రద్దు చేసిండు 2016లో. మళ్ళీ ఏం మాయగాలం వచ్చిందని చెప్పని ఇవాళ 2000 నోట్ను రద్దు చేస్తుండో ఎవరికి తెలియదు. అంటే నరేంద్ర మోడీ ఇష్టమా, లేకపోతే ప్రధానమంత్రిగా ప్రజలకు జవాబుదారీగా ఉండాలా, కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కనీసం ప్రతిపక్ష పార్టీలతోటైనా సంప్రదింపులు చేయాలన్న కనీస ఇంగితం లేకుండా ఆ రోజు నోట్ల రద్దు నిరంకుశంగా చేపట్టాడు. ₹1000 నోటు రద్దు చేశాడు, నిరంకుశంగా 2000 నోటు పట్టుకొచ్చాడు. మళ్ళీ ఇవాళ నిరంకుశంగా 2000 నోటు రద్దు అంటా ఉండు. ఒక ప్రయోగశాలగా చిల్లర మల్లల నిర్ణయాలకు ఇవాళ భారతదేశాన్ని ప్రయోగశాలగా మార్చేసి తుగ్లక్ను మరిపించే రీతిలో నరేంద్ర మోడీ వ్యవహరిస్తూ ఉండు. ఇవాళ బీఆర్ఎస్ తరపు నుండి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏ కారణం చేతనైతే నువ్వు నోట్ల రద్దు చేపట్టావో దానివల్ల అది చేకూరినట్టుగా లేదు. ఎందుకంటే నల్లధనము తగ్గలేదు, తర్వాత తీవ్రవాదుల సమస్య తగ్గలేదు. ఇవాళ ₹2000 నోటు పట్టుకొచ్చింది ఎందుకు బంద్ చేస్తూ ఉన్నావు ఇవాళ? ఇటువంటి ఒక ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు నరేంద్ర మోడీ నిర్ణయం చేయడాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము. రెండవది ఏంటి అంటే, ప్రజలకు జవాబుదారిగా ఉండేవాడే పాలకుడు. ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకునేవాడు నిరంకుశత్వంతో వ్యవహరించే ఒక డిక్టేటర్గా ఇవాళ నరేంద్ర మోడీ వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇది ప్రజలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత నరేంద్ర మోడీ ఉంది. ఏ కారణం చేత ₹1000 నోటు రద్దు చేశావు? ఏ కారణం చేత 2000 నోట్ను ఇంట్రడ్యూస్ చేశావు? ఇవాళ ఏ కారణం చేత 6 సంవత్సరాలు 7 సంవత్సరాల తర్వాత ఇవాళ మళ్ళా ₹2000 నోటు రద్దు చేస్తూ ఉన్నావు? ప్రజలకు చెప్పాలి. ఏదో గూడు పుటాన్ని చేసుకున్నట్టు, దొంగలు కలిసి దేశాలు పంచుకున్నట్టుగా నరేంద్ర మోడీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రజలను అతలాకుతలం చేస్తూ, వ్యవస్థను అతలాకుతలం చేసేటట్టుగా కనబడతా ఉంది తప్ప దీంట్లో ఏమాత్రం కూడా సహేతుకత కానీ అర్థం కానీ ఉన్నట్టుగా మాత్రం